ఎంత కడకల్లాడుతున్నది. ఈ వైభవం మొత్తం ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దయ, ఇలా మా వెంకటేశ్వర స్వామి విజయాద్రి వెంకటేశ్వర స్వామి దయగా మేమందరం కూడా పూజిస్తూ ఉంటాం. భక్తులందరూ కూడా విజయవాడలో వెంకటేశ్వర స్వామి మాలాధారణ చేయాలి అంటే ఖచ్చితంగా కస్తూరిపై బయట వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఇరుముళ్ళు కట్టుకోవాలి. శ్రీవారి ముడుపులు అంటారు వీటిని. ఈ ముడుపులు కట్టే కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అలాగే గోవింద స్వాములందరూ కూడా ఒకరోజు నిర్ణయించుకొని, ఒక ఆదివారం నిర్ణయించుకొని ఇలా ఊరేగింపు కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. గోవింద స్వామి యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని అలా ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా గాంధీ స్వామి వారు మరియు గోవింద గురుస్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నారని జై గోవింద, జై గోవింద, జై గోవింద. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఈ గోవిందమాల గత 30 సంవత్సరాల నుంచి వేసుకుంటాను. ఎందుకంటే గోవిందమాల వేసుకుంటే ఆరోగ్యపరంగా మనిషికి చాలా శక్తి ఇస్తుంది. మా మాల వేసుకున్న అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ మాలలో ఎంత పవిత్రత ఉందంటే గోవింద అంటే చాలు ఆయన పలుకుతాడు. అలాంటి మాల 49 రోజులు నిష్టగా వేసుకొని కార్యక్రమం జరుపుతున్నాను. 30 సంవత్సరాల నుంచి ఆ స్వామివారి దయతోనే నేను ఈ కార్యక్రమం జరుపుతున్నాను. ప్రజల సహకారం అందరితో కలిపి ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి వాడ ఈ గోవిందమాల వేసుకోవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ.